హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొబ్బరి లవ్స్ తయారు చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడైతే నేను కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కొబ్బరిని నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. ఇలా మెజర్మెంట్తో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. అది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇలా మెజర్మెంట్స్ అవసరము. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మామూలుగానే చేసేస్తారు. నేను కూడా చేసేది ఫస్ట్ టైమే, చాలా బాగా వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇలా మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను. అది మీకు కూడా షేర్ చేద్దామని, ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కరెక్ట్గా 2 కప్స్ వచ్చింది. ఇంకా నాకేం మిగలలేదు. నేను వచ్చేసి 4 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. 4 కొబ్బరి చిప్పలకి 2 కప్స్ వచ్చాయి. అదే కప్పుతో నేను ఏ కప్ అయితే మనం కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్తో షుగర్ను కూడా కొలుచుకున్నాను. నేను 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్పున్నర షుగర్ తీసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే కప్పు కొబ్బరి తురుముకి కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఒక పెద్ద బాండీ పెట్టేసుకొని ఆ కొబ్బరిని కొంచెం సేపు వేయించుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్ అలా వేయించేసుకొని ఆ తర్వాత మనం షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ షుగరు ఆ కొబ్బరి బాగా కుక్ అయితే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇది వేసిన తర్వాత కొబ్బరి షుగర్ని చిన్నగా కలుపుకోవాలి. మనకి పెట్టిన బాండీని బట్టి కింద అడుగంటకుండా చక్కగా తిప్పుకోవాలి. మనకి ఇక్కడ కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది కదా, అలా చేంజ్ అయినప్పుడు ఒక 1/2 కప్పు పాలు తీసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. ఒక 1/2 కప్పు పాలు తీసుకొని తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనకు ఆ షుగర్ అనేది ఆల్మోస్ట్ 50% కరిగిపోయి ఉంటుంది. ఈ పాలు పోసిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని నేనైతే పాలు పోసుకున్నాను. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది. కింద అడుగంటకుండా తిప్పుకోవాలి. తిప్పుకుంటే చాలా బాగుంటుంది. మనకి మామూలుగా అయితే కొబ్బరి లౌజు షుగర్తో చేస్తే వైట్ కలర్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మనకి కొబ్బరి అడుగు బాగాన బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, అది మనం తీసేసుకొని కొబ్బరి మిక్సీ పట్టుకుంటే మనకి వైట్ కలర్లో వస్తుంది. నేనైతే అది తీయకుండా మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. మనకి కొబ్బరి లౌజ్ రెడీ అయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కొబ్బరి అంతా దగ్గర పడిన తర్వాత మనం కొంచెం కొబ్బరి తీసుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉండ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకొని మనము తయారు చేసుకున్న కొబ్బరి లౌజ్ని దీంట్లో వేసుకోవాలి. మనం ఆ ఉండ చేసుకున్నప్పుడు విడిపోయింది అంటే అది రెడీగా అన్నట్టు. ఉండ రెడీ అయింది అంటే మనకి ఆ కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయిపోయినట్లు. అట్లా అన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజ్ అంతా దీంట్లో వేసేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. చిన్నప్పుడు అయితే మనము మిక్సీల్లో కాకుండా కొబ్బరి తురిమేవి ఉండేవి, వాటితో తురుముకొని చేసుకునే వాళ్ళము. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొబ్బరి చివరి భాగాన బ్లాక్ కలర్ అనేది రాకుండా ఉండేది. అప్పుడు మనకి చాలా వైట్గా ఉండేది కొబ్బరి లౌజు. ఇది మనం మిక్సీలో పట్టుకోవటం వల్ల ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు అడుగున ఉన్న బ్లాక్ కలర్ తీసేసి మిక్సీ పట్టుకున్నా కూడా మనకి వైట్ కలర్ అనేది వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు మన గంటికి ఆ లౌజ్ అనేది అంటకుండా ఉండటానికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు ఆ గరిటెకి ఆ లౌజ్ అనేది అంటుకోకుండా ఉంటుంది. అలాగే నెయ్యి వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ కొబ్బరిలో నూనె అనేది బయటకు వస్తుంది. ఆ ఫ్లేవరు బాగుంటుంది. ఈ నెయ్యి వేస్తాం కదా, ఇది కూడా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసి
మనం సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి వీలుగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది. కొంచెము నెయ్యి వేయంగానే పైన అంతా సాఫ్ట్ అయిపోయి చక్కగా స్ప్రెడ్ అవుతుంది, మనకి గంటికి అంటుకోకుండా ఉంటుంది. నెయ్యి బదులు కొంచెం నూనెైనా వేసుకోవచ్చు లైట్గా, నెయ్యి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం తడిగా ఉన్నప్పుడు, అంటే వేడిగా ఉంటుంది కదా బాగా, ఆ వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం మెత్తగా ఉంటుంది, చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసేసుకున్నామంటే మనకి గట్టి పడిపోయినప్పుడు కష్టంగా లేకుండా ఉంటుంది. అందుకని నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనము ప్లేట్ని తిప్పుకుంటే మనకి పీసెస్గా విడిపోతాయి. చాలా టేస్ట్గా వచ్చింది, అలాగే చాలా బాగుంది కూడాను. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా చక్కగా కింద పడిపోయింది. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కాబట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, మా అమ్మ చేసేది చిన్నప్పుడు మాకు, నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉండింది. మా పిల్లలకు కూడా చాలా నచ్చింది, మా వారు కూడా బాగుందని చెప్పారు. అందుకని చెప్పేసి మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నేను రీసెంట్గా సంకటహార చతుర్థి పూజ చేసుకున్నాను, అలాగే 7 శనివారాల పూజ కూడా స్టార్ట్ చేశాను. వాటికి కొట్టిన కొబ్బరికాయలతో నేనైతే ఈ విధంగా స్వీట్ని తయారు చేసుకున్నాను. ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అవి కూడా చూడండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ఎయిర్ టైట్ డబ్బాలో ఒక 15 డేస్ వరకు మనకి నిలవ ఉంటుంది. బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది, మనకు బయట 15 డేస్ వరకు ఉంటుంది. మనం చేసిన క్వాంటిటీకి మనకి 15 డేస్ కంటే ఎక్కువ రోజులు ఏమీ ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. అంత బాగుంది కొబ్బరి లౌజు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.